ఒరే రాజమౌళి తర్వాత ఇట్టు కొట్టలేడు అన్నవాడిని ఒకసారి ఇటు రమ్మనండి. ఎస్ఎస్ రాజమౌళి మిత్తు లేదు తొక్కలేదు, ఇట్టు కొట్టేశాం. సెప్టెంబర్ 27, 2021 స్టూడెంట్ నెంబర్ 1 తో ఏ మిత్ అయితే స్టార్ట్ అయితే అయ్యిందో ఎస్ఎస్ రాజమౌళి వల్ల సెప్టెంబర్ 27 అదే సమయం సెప్టెంబర్ 27, 2020 సేమ్ మిత్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే బ్రేక్ అయితే చేశారు. దేవర మూవీతో హిట్ అయితే కొట్టడం అయితే జరిగింది. అసలు ఏం ఇంటర్వెల్ రా, ఆల్ డిపార్ట్మెంట్ ఎక్సెల్డ్. ఒక మ్యూజిషియన్ హాలీవుడ్ లెవెల్ ఫీలింగ్ అయితే తీసుకుని తెచ్చారు. ఎర్ర సముద్రం ఇంటర్వెల్ బ్లాక్ కి రిపీట్ ఆడియన్స్ అయితే కన్ఫర్మ్. ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుద్ధ్ మాస్ డ్యూటీ, నవేల్ గారి సినిమాటోగ్రఫీ, ఎన్టీఆర్ అండ్ సూపర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్, అనిరుద్ధ్ బీజిఎమ్స్ అండ్ సాంగ్స్ ఆర్ హైలైట్స్, యాక్షన్ సీక్వెన్స్ అండ్ సినిమాటోగ్రఫీ. దేవర యాజ్ ఎ వెరీ గుడ్ మాస్ ఎలిమెంట్ ఫర్ ద ఫ్యాన్స్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఆడియన్స్. దేవర అయితే సింహాద్రి లెవెల్ మాస్ ఫిలిం, హ్యూజ్ స్కేల్ మేకింగ్ అండ్ అనిరుద్ధ్ ఎక్స్ట్రాడనరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇస్ ఫ్యాబులస్. కొరటాల శివ గారు డెలివరీ టైట్ గ్రిప్పింగ్ ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ ఫైట్ మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి, దానికి మించి అయితే ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయితే అవుతుంది. సీన్ ఆఫ్టర్ ద సీన్ మీకు ఐ మూమెంట్స్ అయితే పడుతూనే ఉంటాయి. అసలు నిజం చెప్పాలంటే దేవర మూవీలోని ఇంటర్వెల్ బ్లాక్ ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి పడుండదనే చెప్పి 100 years తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇంటర్వెల్ అసలు చూడని కూడా చూడలేదు. ఫస్ట్ హాఫ్ ఈజ్ జూనియర్ ఎన్టీఆర్ గారు మాస్ అవుతారు. ప్రతి ఫేమ్ లో కూడా రఫ్ ఆడించేస్తారు, అల్లాడించాడని చెప్పాలి. నాకు అసలు డౌట్ అవుతుంది, ఈ ఫస్ట్ హాఫ్ నిజంగా కొరటాల శివ గారు డైరెక్షన్ చేశారా? డైరెక్షన్ కాలర్ రెడీ చేసుకోండి చెప్తున్నాను కదా, యూ హ్యావ్ ద మాస్ ఫీస్ట్ ఇన్ థియేటర్. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ తారకన్న చెప్పినట్లే గూస్ బాంబ్స్ తీసుకుని వెళ్ళారు. అండ్ పార్ట్ 2 కోసం ఆ సస్పెన్స్ అని ఈ థ్రిల్ అని పెట్టుకున్న స్టోరీ డ్రివెన్ గా తీసుకుని వెళ్ళడం అనేది కొరటాల శివ గారు అయితే సక్సెస్ అయితే ఫైనల్ గా ఒకటే బ్లాక్ బస్టర్. ఇది సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్. మరి నేనైతే శివనేయంకి అయితే మూవీ అయితే చూడడానికి వెళ్తున్నా. మరి మీరు ఎంతమంది మూవీ చూస్తారో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది మూవీ కింద కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.